హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాస్త్ర అల్యూమినియం ఇంటీరియర్ వర్క్స్. ఏంటి ఇంటీరియర్ వర్క్స్ అని చెప్తూ హెల్త్ చెకప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మరేమీ లేదండి, ఇది లేబర్ లైసెన్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన స్కీమ్ అనమాట. సో ఇయర్లీ వన్స్ మనకి గవర్నమెంట్ త్రూలో హెల్త్ చెకప్ జరుగుతుంది. సో ఇందులో వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసేసి మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు మనకి చెప్తారనమాట. సో ఒక సైట్ ఉంటుంది, ఆ సైట్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు హెల్త్ చెకప్ చేసుకొని వెళ్ళిపోతారు. సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఆ వీడియో మొత్తం చూసేసి క్లారిటీ తీసుకోండి, ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మేము తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి అంటే కంప్లీట్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. కన్వెక్టెడ్ మన తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ అదర్ వెల్ఫేర్ సొసైటీ బోర్డ్ అని మన గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. సో ఇందులో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో ఎవరెవరు వస్తారు? కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, పెయింటర్స్, తాపీ మేస్త్రీలు, ఇంకా శానిటైజర్ వాళ్ళు వస్తారు, సెంట్రింగ్ వర్కర్స్, సెంట్రింగ్ పనిచేసే వాళ్ళందరూ వస్తారు. వీళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. సో ఈ స్కీమ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ హై రిస్క్తో కూడిన పని అనమాట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు వాళ్ళు కింద పడి అంగవైకల్యం కానీ మరణం కానీ పొందవచ్చు. కాబట్టి హై రిస్క్తో కేటగిరీలో పెట్టారు వీళ్ళని. సో వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఒక ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సో లేబర్ కార్డ్ అనేది, ఈ లేబర్ కార్డు ఎవరైతే వర్కర్స్ అవుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి కంపల్సరీగా 3 పత్రాలు ఉండాలి. ఒకటి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ కరెంట్ పాస్బుక్, అంటే అకౌంట్ రన్నింగ్ ఉన్న అకౌంట్ కావాలి, అండ్ 2 ఫొటోస్. సో మీరు మన కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీస్ అని చిక్కడపల్లి సుదర్శన్ థియేటర్ బ్యాక్ సైడ్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ 3 ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 55 ఇయర్స్. సో ఇందులో బెనిఫిట్స్ ఏమున్నాయి? ఈ కార్డు చేసుకుంటే అంటే ఆ లేబర్ హై రిస్క్లో ఉంటాడు కాబట్టి అతనికి ప్రమాదం, కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చింది. కాబట్టి ఆ ప్రమాదవశాత్తు అనుకోకుండా పడి చనిపోవడం కానీ, అంగవైకల్యం కానీ, యాక్సిడెంటల్గా పడిపోయి చనిపోవడం, పార్శ్వికంగా పెరాలసిస్ రావడం, ఇలాంటి సందర్భంలో ఈ స్కీమ్ ఎవరైతే నామినీ పేరు పెడతారో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఆ నామినీ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లేబర్ కార్డ్ అనేది కార్డు అండ్ అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుపోయి మనకు హెడ్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మనకు ఆ స్కీమ్లో ఏమైతే ఉందో అవన్నీ ఎలిజిబుల్ అవుతుంది అనమాట, వర్తిస్తుంది. ఆ స్కీమ్ ఏమేమి ఉందంటే 2 lakhs 55 years అయిపోయిన తర్వాత మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఆయన వర్క్ చేయలేడు కాబట్టి నార్మల్ డెత్ కింద 2 lakhs గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే వర్క్ చేస్తూ చనిపోయడానికి అంగవైకల్యం జరిగిందంటే 10 lakhs వరకు వర్తిస్తుంది. October 2nd నుంచి ఇది 10 lakhs ఉంది. దానికంటే బిఫోర్ మనకు 6 lakhs ఉంది. ఇంకా యాక్సిడెంటల్గా యాక్సిడెంటల్గా అయితే మేజర్ యాక్సిడెంటల్ అయితే 6 lakhs వర్తిస్తుందండి. అలాగే వాళ్ళ కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకు పెళ్లి చేయడానికి కళ్యాణ లక్ష్మి పథకం కాకుండా 30 నుంచి 50,000 మన లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 50,000 వస్తుంది. అలాగే పెళ్ళైన తర్వాత 2 కాన్పులకు, ఆడపిల్లలు పుడితే 2 కాన్పులకు 30 నుంచి 50,000 2 times వస్తుంది. ఇది దీని బెనిఫిట్స్. థ్యాంక్ యూ.